బెంగాల్ హిందువులు తమ సహాయం కోసం స్వరం వినిపించడానికి అర్హులు కాదు. వాట్సాప్ నుండి సేకరణ, ఫార్వర్డెడ్ మెసేజ్. పశ్చిమ బెంగాల్ నుండి వస్తున్న చిత్రాలు కలవరపెడుతున్నందున నేను కూడా బెంగాలులో రాష్ట్రపతి పాలన విధించాలి అనే డిమాండ్కు మద్దతు ఇచ్చాను. కానీ బెంగాల్ హిందువులు తమ సహాయం కోసం మన స్వరం వినిపించడానికి అర్హులు కాదు. బెంగాల్ విషయానికి వస్తే కలం స్వయంచాలకంగా జాత్యహంకారంగా మారుతుంది. మన్నించాలి, కులం స్వయంచాలకంగా జాత్యహంకారంగా మారుతుంది. ముర్షిదాబాద్ సంగతి మర్చిపోండి. బెంగాల్లో ఎక్కడ ఊచకోత జరిగినా సానుభూతి లేదా దుఃఖం లేదు. ఎందుకు? పూర్తి వ్యాసం చదవండి. దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. అందుకే అది బెంగాల్ కోసం తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంది. కానీ వ్యక్తిగత స్థాయిలో నేను చెబుతున్నాను, ఈ సమాజం రేపు తుడిచిపెట్టబడాలంటే అది ఏ మతానికి చెందినదైనా ఈరోజే తుడిచిపెట్టబడనివ్వండి. బెంగాలీలకు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు అర్థం కావు. వారి కోసం విన్స్టన్ చర్చిల్ ఇదివరకే చెప్పారు, మీరు ఎలుకల్లా జీవిస్తే మీరు ఎలుకల్లా చనిపోతారు అని. బెంగాలీయేతరులుగా మనం ఇప్పుడు బాధపడుతున్న ముర్షిదాబాద్లో దాదాపు 60% మంది హిందువులు ఉన్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో మమతా బెనర్జీకి 45% ఓట్లు వచ్చాయి. దాని తర్వాత కమ్యూనిస్టులకు 34% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పండి, వారు చనిపోవడం కాకుండా ఇంకా ఏమవుతుంది? మమతా బెనర్జీ గూండాలు హింసకు పాల్పడితే, సోదరా, నువ్వు స్వయం ప్రకటిత విప్లవకారుడివి అని వాదిస్తారు. బెంగాల్ సాహిత్యం, సంస్కృతి మరియు చరిత్ర పట్ల ఒక గర్వం ఉంది. ఈ సమయంలో అదంతా ఎక్కడికి వెళుతుంది? మమతా బెనర్జీ గూండాలు హింసకు పాల్పడతారన్నది నిజం. కానీ లాలూ యాదవ్ లాగా బూతులను దోచుకోలేరు. ముర్షిదాబాద్లో బీజేపీ ఓట్ల శాతం 12%. ఇది ఏ విధంగానైనా సమర్థనీయమా? బెంగాలీ హిందువులు నిజానికి పిరికివారు, స్వార్థపరులు. వారు రేపు తుడిచిపెట్టబడాలంటే అది ఈరోజే జరగాలి. ప్రస్తుతం బెంగాలీ మహిళలు కెమెరా ముందు ఏడుస్తున్నారు. కానీ ఎన్నికల్లో ఇదే మహిళలు మమతా బెనర్జీకి 500 రూపాయలకి ఓటు వేస్తారు. కాబట్టి వృధాగా తలలు బాదుకుంటున్న ఈ బెంగాలీయేతరులు అలా చేయకండి. మీరు బీజేపీకి మద్దతు ఇస్తూ దానివల్ల ప్రయోజనం పొందాలనుకుంటే ప్రయత్నించండి. కానీ బీజేపీని వ్యతిరేకించేవారు అసంతృప్తిగా ఉండకూడదు. బెంగాలీ సమాజం దీనికి అర్హమైనది. ఇది మమతా బెనర్జీ బెంగాల్. దీన్ని సుభాష్ చంద్రబోస్తో పోల్చడానికి ఎటువంటి కారణం లేదు. రేపు మీరు నశించిపోతుంటే ఈరోజే వారిని నశించిపోనివ్వండి అని నేను మళ్ళీ చెబుతున్నాను. ఇది మమతా బెనర్జీకి 500 రూపాయలకు తన దేశాన్ని, సంస్కృతిని అమ్ముకుంటున్న సమాజం. నేను 25 సంవత్సరాలు కమ్యూనిస్టులకు బానిసను. 15 సంవత్సరాలు మమతా కోపాన్ని ఎదుర్కొన్నాను. కానీ నా దృఢత్వం ఇంకా చెక్కు చెదరలేదు. పైగా తాము అత్యధిక సంఖ్యలో నోబెల్ బహుమతులు గెలుచుకున్నామని వారు గర్వంగా చెప్పుకుంటారు. వాస్తవానికి బంగ్లాదేశ్ ముస్లింలు కత్తులు ఉపయోగించకుండా వారిపై దయ చూపించారు. ఇలా జాతి వివక్షతో కూడిన వ్యాసం. నేను బెంగాలీలకు క్షమాపణ చెప్పను, కానీ బెంగాలీయేతరుల మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. కానీ అస్సాం, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ హిందువులు మీ ప్రాంతాలకు బెంగాలీల వలసలకు కారణమయ్యే ఈ ఫంగస్ను పెంచి పోషించే పొరపాటు చేయవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఇది మీ ప్రాంతాల్లో కమ్యూనిస్టులను మరియు మమతా బెనర్జీలను మాత్రమే సృష్టిస్తుంది. ఈ వ్యాస రచయిత ఎవరో తెలియదు. ఈ వ్యాసంలో కనబడిన నేను అన్న పదాన్ని వ్యాస రచయితగా భావించగలరు.